ఓ కులం, ఓ మతం, ఓ ప్రాంతం అనే భేదం లేకుండా దేవుడు ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? ఇన్వైట్ చేస్తున్నాడు. సహజంగా మీరు వివాహాలు చేసుకునేటప్పుడు, ఫంక్షన్ చేసుకునేటప్పుడు ఎంతమందిని ఇన్వైట్ చేస్తారమ్మా? అందరిని చేస్తారా? కొంతమందినే కదా, మీకు తెలిసిన వాళ్ళని ఇన్వైట్ చేస్తారు. బయట వాళ్ళని ఇన్వైట్ చేయలేరు. సో ఇన్విటేషన్ చాలా ప్రాముఖ్యం, చాలా అవసరం అన్నమాట. అందుకనే యేసు ప్రభువు వారు ఇక్కడ ఏ భేదం లేకుండా, ఏ ప్రాంతం, కులం, మతం ఏమి చూడకుండా ఆయన అందరిని ఏం చేస్తున్నాడు? ఇన్వైట్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకసారి నేను హైదరాబాద్ వెళ్ళాను. వెళ్తే ట్రైన్ దిగేటప్పుడు ఎవరో నా పర్స్ కొట్టేశారు. సో ఉదయం నుంచి ఆల్మోస్ట్ మధ్యాహ్నం అట్లా అయిపోతుంది. చాలా ఆకలి వేస్తుంది, డబ్బులు లేవు, ఏం చేయాలని చాలా ఆకలి వేస్తుంది. వెళ్తూ ఉంటే అక్కడ ఒక వివాహం జరుగుతున్నట్టు కాపాడింది, పెళ్ళి జరుగుతున్నట్టు కాపాడింది. అమ్మయ్యా అనుకున్నా, ఇక ఇష్టం వచ్చినంత తినొచ్చు అనుకున్నా. సరాసరి ఆ డైనింగ్ ఏరియాకి వెళ్ళిపోయాను, భోజనశాలకి వెళ్ళిపోయి భోజనాన్ని కూర్చున్నాను. ఇంతలో ఒకడు వచ్చి ఏమంటారు తెలుసా? ఎవరి తాలూకు నువ్వు? ఎవరి తరపు? పెళ్లి కుమారుడా, పెళ్లి కుమార్తె? నేను పెళ్లి కుమారుడు అని చెప్పా. వదిలేస్తాడేమోనని సరాసరి ఏం చేశాడంటే పెళ్లి కుమారుడు దగ్గర తీసుకెళ్ళిపోయి ఈయనెవరో నీకు తెలుసా అన్నాడు. ఈయనెవరో నీకు తెలుసా అన్నాడు. నేను ఫస్ట్లోనే బోర్డు చూశాను, రాజు వెడ్స్ రాణి అని ఉంది. వెంటనే యారా రాజు బాగున్నావని కౌగిలించుకున్నా. వాడికి అర్థం కాల, వాడు షాక్ అయిపోయాడు. ఒక్కటే ఒక మాట అన్నాడు, వీడెవడు నాకు తెలియదు అన్నాడు. అంతే, నిర్దాక్షిణ్యంగా బయటికి నెట్టేసేసాడు. కారణం ఏంటి అంటే నాకు ఇన్విటేషను లేదు, ఆహ్వానం లేదు. కానీ దేవుడు అటువంటి షరతులు, కండిషన్స్ ఏమి లేకుండా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తూ ఉన్నాడు ఆయన. ఆమేన్. ఒకసారి ఒక రాజకీయ నాయకుడు మా ఊరు వచ్చాడు. మాది అసలు వేమూరు అన్నమాట. మా ఊరు వస్తే అప్పటికి ఇంకా ఆయన అధికారంలో లేడు. అందరూ వెళ్ళి సమస్యలు చెప్పుకుంటున్నారు. నేను కూడా అప్పుడు డిగ్రీ కాలేజ్ చదువుతున్నాను. నేను కూడా యవనస్తుల సమస్యలు చెప్దామని వెళ్ళాను అనమాట. చాలామంది ఇట్లా లైన్లో నిలబడుకుని ఉన్నారు. మొదటి మెట్టు నుంచి నేను చివరి మెట్టులో ఉన్నాను, చాలా చివరి మెట్టులో ఉన్నాను. నుంచొని కాళ్ళు నొప్పులు వచ్చేసాయి అన్నమాట. ఈలోపు ఆ మొట్టమొదటి మెట్టులో నుంచున్నాడు ఒక ఆయన, ముసలాయన. నుంచొని ఆయనకి లో బీపీ వచ్చి పడిపోయాడు. ఆయన పడిపోవడం టపా అందరూ నా మీద పడిపోయారు. ఎందుకంటే నేను చివరి మెట్లో ఉన్నా. చచ్చానురా బాబు అనుకున్నాను. కానీ ఎలాగోలా లేచాను. నా టైం వచ్చింది. ఆయన దగ్గరికి వెళ్తూ ఉంటే సెక్యూరిటీ వాళ్ళు ఏమన్నారు తెలుసా? నీకు ఇన్విటేషన్ ఉందా అని అడిగారు, ఆహ్వానం ఉందా అని అడిగారు. ఆహ్వానం లేదు. అయినా సరే వెళ్తూ ఉంటే వాళ్ళు నిర్దాక్షిణ్యంగా ఈ స్టేజ్ మీద నుంచి ఎత్తి కింద పడేసేసారు. అప్పటికి ఆయన అధికారంలో లేడు. ఆయనకే అలా ఉంటే మరి దేవాది దేవుడు, ఆకాశం భూమిని సృజించిన దేవుడు ఈ రోజున అటువంటి షరతులేమి లేకుండా ప్రతి ఒక్కరికి ఆయన ఇన్విటేషన్ ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. ఇక్కడికి రా, నీకోసము పరలోకముల తలుపు తెరబడి ఉన్నది. హల్లెలూయా. దేవుడు ఎందుకు తలుపు తెరిచాడు అంటే పరలోకాన్ని చూడ్డానికి,
పరలోకాన్ని అనుభవించడానికి. మనం అనుకుంటాం పరలోకాన్ని అనుభవించాలి, పరలోకం చూడాలంటే నేను చచ్చిపోవాలేమో, నేను మరణించాలేమో అని అనుకుంటాం. క్రైస్తవులు 2 సార్లు పరలోకాన్ని అనుభవిస్తారు. ఒకటి చనిపోయిన తర్వాత, రెండవది భూమి మీద ఉండగానే నువ్వు పరలోకాన్ని అనుభవించవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఈ రాత్రి నుంచే ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు బ్రతికినంత కాలం పరలోకాన్ని అనుభవించి బ్రతకాలి. అందుకే యేసయ్య ప్రార్థనలు ఏమన్నాడంటే నీ రాజ్యము, కానీ మనం ఏం చేస్తాం, నన్ను నీ రాజ్యంలో తీసుకో, నన్ను నీ రాజ్యంలో తీసుకో అని. కానీ ప్రార్థన అట్లా కాదు, నీ రాజ్యం